రాజకీయ తప్పిదాలు ప్రపంచాన్ని కన్నీటిలోయగా మార్చేస్తాయంటారు. ఉగ్రవాదం అలాంటి ఘోర తప్పిదమే. అది ఆధునిక రాజకీయ తప్పిదాలకి, కొన్ని దేశాల స్వార్థ ప్రయోజనాలకి కలిగిన అక్రమ సంతానం. కశ్మీర్ హింసాకాండ, భారత పార్లమెంటు మీద దాడి, బొంబాయి పేలుళ్ళు, గోకుల్చాట్ లుంబినీ పార్క్ పేలుళ్ళు, అమెరికా ట్విన్ టవర్స్ పతనం, ఆఫ్ఘన్లో మానవ బాంబులు, నిన్నటి వరకు సాగిన శ్రీలంక హింస, ఇంకా ఎన్నో. అన్నీ ఉగ్రవాద కార్యకలాపాల వేరువేరు ముఖాలే. ఇలా కొందరి ఉన్మాదం ఏం మిగిల్చాయి? నెత్తుటి ప్రవాహాలు, కన్నీటి వాగులే కదా. లక్షల ప్రాణాలు హరిస్తూ అవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా 3 దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగించిన నెత్తుటి కాండ తరువాత ఇప్పుడు భూగోళం మొత్తానికి నొప్పి తెలిసింది. ఉగ్రవాదానికి నిజమైన బాధిత దేశం భారత్ చెబుతుంటే, ఉగ్రవాదులు తమ దేశాలని రక్తపు మడుగులు చేస్తుంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు చెవియొగ్గి ఆలకిస్తున్నాయి. ఉగ్రవాదం అంటే కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకునే ఛాందసవాదం, కొన్ని వర్గాల అణచివేత. ఉగ్రవాదం అంటే స్త్రీల హక్కుల మీద వేటు. ఉగ్రవాదం అంటే వలసలు. ఉగ్రవాదం అంటే మత్తు పదార్థాల మీద వచ్చిన నెత్తుటి కూడితో పెరిగిన చీడ. అంతర్జాతీయ చీకటి రాజ్యం నిధులు పోసి పెంచుతున్న విషనాగు. ఇప్పుడు ఆ నిధులు ఆపితే ఆ పాము పడగ మీద కొట్టడానికి వీలవుతుంది. ఎందుకు? భారత్ పూనిక వహించింది. నిజానికి అంతర్జాతీయ ఉగ్రవాదం పోరు అంటూ అమెరికా ఆరంభించిన యుద్ధం కంటే భారత్ ఆరంభించిన ఈ పోరాటం మరిన్ని ఫలితాలను ఇచ్చేదిగా కనిపిస్తోంది. ఆనాడు కనిపించని సమన్వయం ఇప్పుడు భారత నాయకత్వంలో సాధ్యమవుతోంది. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానం మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, మరికొన్ని దేశాలు టెర్రరిస్టులపైన కూడా చర్యలు తీసుకోకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఏ దేశాలను ఉద్దేశించి చేసినవో అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టం కాదు. అందులో ఒకటి మన దాయాది దేశం పాకిస్తాన్. భారత్లో తీవ్రవాద దాడుల వెనుక పాక్ పాత్ర ఉండటం బహిరంగ రహస్యం. రెండోది చైనా. భారత్లో దాడులకు కారకులైన పాక్ తీవ్రవాదులపైన ఈగ వాలకుండా చూసుకుంటుంది. ప్రధాని తన ప్రసంగంలో ఈ అంశాలను పేర్కొని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. అలాగే భారత్ అధ్యక్షతన నిర్వహించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాక్పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందో ఈ ప్రపంచం మరిచిపోలేదని, ఇకనైనా ఆ దేశం చేష్టలను మార్చుకొని పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని హితవు పలికారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని జీరో టెర్రరిజం పాలసీ విధానం అవలంబిస్తోంది. G20 అధ్యక్ష స్థానాన్ని అందుకున్న సందర్భంలో కానీ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో కానీ, ఇతర అంతర్జాతీయ వేదికలపై కానీ భారత్ ఇదే విషయాన్ని గట్టిగా చెబుతోంది. దేశాలన్నీ సమైక్యంగా పోరాడితే గాని ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేమన్న కఠిన వాస్తవాన్ని ముందుంచుతోంది. రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదులను మంచి చెడు అన్న విధంగా వర్గీకరించడం సరికాదని కూడా భారత్ భావిస్తోంది. అలాగే తీవ్రవాదులకు అండదండలనందించి ఆదరిస్తున్నటువంటి దేశాలను కూడా దూరంగా పెట్టాలని, ఆర్థికపరమైన ఆంక్షలతో కట్టడి చేయాలని సూచిస్తోంది. టెర్రరిజం ఫినాన్సింగ్ను పూర్తిగా ఎదుర్కోవడానికి శాశ్వతమైన సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఉగ్రవాదాన్ని తరిమికొట్టే శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి బాధిత దేశాలకు అండగా నిలిచేందుకు ఐరాసకి బాసటగా నిలిచింది. యునైటెడ్ నేషన్స్ ట్రస్ట్ ఫండ్కు ఈ ఏడాది భారత్ తన వంతుగా $5 లక్షల విరాళంగా ఇచ్చింది. దేశీయంగా కూడా ఉగ్రవాదం నిర్మూలనకు భారత్ పటిష్టమైన కార్యాచరణకు నడుం బిగించింది. జాతీయ దర్యాప్తు సంస్థ NIAను, ఇతర ఏజెన్సీలను బలోపేతం చేసింది. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో NIA శాఖలను ఏర్పాటు చేసి ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. చట్టపరంగా కూడా NIA చట్టాన్ని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సవరించడం ద్వారా వ్యక్తిగత ఉగ్రవాదులను ప్రకటించే నిబంధనకు రూపకల్పన చేశారు. NIAకు ప్రాదేశిక అధికార పరిధి ఇచ్చారు. ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదం ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే హక్కు కూడా NIAకు దఖలుపరిచారు. NIA కఠిన చర్యల కారణంగా 94% కేసుల్లో శిక్షలు అమలు చేయటంలో సాధ్యమైంది. అలాగే సరిహద్దుల్లో భద్రతా చర్యలను కూడా మెరుగుపరిచారు. సైనిక సిబ్బందికి అధునాతన ఆయుధాలను అందించారు. నిఘా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలను పటిష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కారణంగా ఒకప్పుడు దేశీయంగా సెక్యూరిటీ హాట్స్పాట్లుగా పేరుపడ్డ ప్రాంతాలు నేడు ప్రశాంతతకు నెలవులుగా మారాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఈ ముగ్గురు సాగిస్తున్న విజయ ప్రస్థానం ఇది.
ఒకరితో ఒకరు పోరాడడం వల్ల కాదు, కలిసి పోరాడితేనే ఉగ్రవాద సమస్యను పరిష్కరించుకోగలమని ప్రకటించారు ప్రధాని మోదీ. G20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఆయన ఈ అంశానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని దేశాలు ఇందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణం, విపత్తుల సమస్య మాదిరిగానే ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఉగ్రవాదం సమసిపోయేదాకా భారత్ విశ్రాంతి తీసుకునేది లేదని ఆయన ఘంటాపథంగా చెప్పారు. హింసను అమలు చేయడం కోసం టెర్రరిస్టులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, తమ గుర్తింపును దాచిపెట్టడానికి డార్క్ నెట్ను, క్రిప్టోకరెన్సీని ప్రయోగిస్తున్నారు. ఈ విధానాన్ని గుర్తించి పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం అవలంబించవలసిన విధానాలపై ఐరాస భద్రతా మండలిలో భారత్ అధ్యక్షతన డిసెంబర్ 14-15 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ అధ్యక్షత వహించారు. 15 దేశాలు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. సమావేశాలకు ముందు అందరికీ ఒక నోట్ సర్క్యులేట్ చేశారు. సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ మహానగరంపై తీవ్రవాదులు జరిపిన దాడి అనంతరం కౌంటర్ టెర్రరిజం పైన అంతర్జాతీయ దృష్టి మారింది. అప్పటి నుంచి లండన్, ముంబై, ప్యారిస్లతో పాటుగా పశ్చిమాసియా, ఆఫ్రికాలు కూడా తీవ్రవాదుల దాడికి గురయ్యాయి. వీటి ద్వారా ఒక విషయం అర్థమవుతోంది: ఉగ్రవాదం అనేది తీవ్రమైనది, విశ్వవ్యాప్తమైనది. ఒక ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రవాద చర్య మిగిలిన ప్రపంచంలో శాంతిని, భద్రతను దెబ్బతీస్తుందనే విషయాన్ని అది చాటి చెబుతోంది. తీవ్రవాదులు, వారి సహాయకులు, అన్ని రకాలుగా అండదండలందించేవారు పరస్పరం సహకారంతో పనిచేస్తారు. ఒక దేశంలో ఉండి మరొక ప్రదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని ఎదుర్కోవడం ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలన్నీ సహకారం వలనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ మంత్రి ఒకడు భారత్ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై కూడా జయశంకర్ తీవ్రంగా స్పందించిన విషయం మనకు తెలిసిందే. ఓ దశాబ్దం క్రితం హిలరీ క్లింటన్ పాకిస్తాన్లో పర్యటించారు. ఆ సమయంలో పాకిస్తాన్ ఉద్దేశించి ఓ వ్యాఖ్య చేశారు: పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు, చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి అని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. 9/11 న్యూయార్క్, 26/11 ముంబై సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. గత 2 దశాబ్దాలుగా టెర్రరిజాన్ని గట్టిగా తిప్పికొడుతున్నాం. అయినా అదొక యుద్ధం. ఈ విషయంలో విశ్రమించడానికి తావు లేదని కూడా ఆ సందర్భంగా ఆయన వివరించారు. సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, మిలిటెంట్ గ్రూపుల టూల్ కిట్లలో శక్తివంతమైన సాధనాలుగా మారాయి. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక సమాచారం సరికొత్త సవాళ్లను ఈ విధంగా విసురుతోంది. ఉగ్ర ముప్పును ఎదుర్కోవడానికి UN భద్రతా మండలి చర్యలు తీసుకున్న ఉగ్రవాదం ఇంకా విస్తృతమవుతూనే ఉంది. ఆసియా, ఆఫ్రికాల్లో పరిస్థితి తీవ్రమవుతోంది. దీని పట్ల కేంద్ర మంత్రి జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ FATF గ్రే లిస్టులో ఉండటం వలనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు తగ్గిపోయాయని బహిరంగంగా ప్రకటించడంలో కూడా భారత్ వెనుకాడడం లేదు. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసే లక్ష్యాలను అందుకోకపోవడం వల్ల పాక్ను 4 ఏళ్ల పాటు గ్రే లిస్టులో ఉంచారు. ఇటీవల గ్రే లిస్ట్ నుంచి పాక్ను తొలగించారు. దీంతో ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ADB, యూరోపియన్ యూనియన్ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం దక్కించుకుంది. దీనివల్ల మళ్లీ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. ఉగ్రవాద మూలాలు ఏ దేశంలో ఉన్నాయో అందరికీ తెలుసు అని ప్రకటించడంలో అంతరార్థం ప్రపంచ దేశాల దృష్టిలో పాక్ను దోషిగా నిలపటమే. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి పనిచేసే అంతర్జాతీయ ఉగ్రవాద బృందాలను ఎదుర్కోవడానికి సంయుక్త కార్యాచరణ అవసరమని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని రీజనల్ యాంటీ స్ట్రక్చర్ అభిప్రాయపడింది. ఈ సమావేశం ఢిల్లీలోనే నిర్వహించారు. SCO రాట్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఈ సమావేశం నిర్వహించింది. చైనా, పాకిస్తాన్ సహా సభ్య దేశాలకు చెందిన సీనియర్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. COVID-19 తరువాత చైనా బృందం వ్యక్తిగతంగా సమావేశాలకు హాజరైంది కూడా ఇక్కడే. ఆఫ్ఘన్లోని టెర్రరిస్టులకు పాకిస్తాన్ వెనుదన్నుగా నిలవటం, ఆర్థిక సహాయం అందించటం అనేది అందరికీ తెలిసిందే. దాంతో ఈ సమావేశాలకు విశేషమైన ప్రాధాన్యం ఏర్పడింది. భారత్లో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీ, భారత సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఢిల్లీలో సెక్యూరిటీ డ్రిల్ కూడా నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి టెర్రరిస్టు దాడులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనే సందేశం పంపించారు. 2 దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయని ఇజ్రాయెల్ ఎంబసీ కూడా పేర్కొంది. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముస్లిం సంస్థ ఉలేమాతో చర్చలు జరిపారు.
ఇండోనేషియా మంత్రి మహమ్మద్ మహ్ఫడ్తో పాటుగా ఉలేమా ప్రతినిధుల బృందం ఇక్కడకు విచ్చేసింది. తీవ్రవాదాన్ని రూపుమాపటానికి, శాంతి సహజీవనం మెరుగుపడటానికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం అనేవి ఇస్లాం మత సిద్ధాంతాలకు వ్యతిరేకం. ఆధునికమైన ఈ సిద్ధాంతాలను తెలియజెప్పి ప్రజలను విద్యావంతులను చేయటంలో, వారిని తీవ్రవాదం నుంచి దూరం చేయటంలో ఉలేమాల పాత్ర కీలకమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ద్వేషపూరితమైన ప్రసంగాలకు, దుష్ప్రచారానికి, హింసకు, స్వార్థపూరితమైన వ్యవహారాలకు మతాన్ని వినియోగించడం వంటివి సరికాదు. భారత్, ఇండోనేషియా రెండూ కూడా ఉగ్రవాద బాధిత దేశాలే. ఐసిస్ ప్రేరిత తీవ్రవాదాన్ని, సమాంతర ఉగ్రవాదాన్ని చాలా వరకు అధిగమించగలిగాం. పౌర సమాజం కూడా చొరవ చూపాలి ఈ విషయంలో. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వచ్చి తీవ్రవాద చర్యలకు పాల్పడే వారిని, ఐసిస్ ప్రేరేపిత తీవ్రవాద బృందాలను తరిమి కొట్టడానికి భద్రతా సిబ్బందికి సహకరించాలి అని దోవల్ పేర్కొన్నారు. నిజానికి తీవ్రవాదం విషయంలో భారత్ ఒకప్పుడు బాధిత దేశం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ఒకప్పుడు హింసకు, అశాంతికి నిలయాలుగా ఉండేవి. గత 8 ఏళ్లుగా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈశాన్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయి. 2014 నుంచి తిరుగుబాటు ఘటనలు 74%, భద్రతా బలగాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య 60%, పౌరుల మరణాలు 90% తగ్గుదల నమోదైంది. జాతీయ త్రిపుర విమోచన ఫ్రంట్, బోడో, బ్రూ కార్బీ ఆంగ్లాంగ్ వంటి సంస్థల తీవ్రవాదులతో సహా 9,000 మంది ఉగ్రవాదులను లొంగుబాటుకు ఒప్పందాలు చేసుకోవడం కూడా మంచి ఫలితాన్నిచ్చింది. ఈశాన్య ప్రాంతంలో చేపట్టిన శాంతి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా 60% పైగా ఇక్కడ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించారు. ఇటు భారత్ కన్నా ఒకరోజు ముందుగా స్వాతంత్ర్యం అందుకున్న దాయాది దేశం పాకిస్తాన్. మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటే అక్కడ నెత్తుటి చరిత్ర నడుస్తోంది. అది తీవ్రవాదుల అడ్డ. పైకి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్న వ్యవహారాలు నడిపించేది సైన్యమే. ఏ ప్రభుత్వమో అక్కడ 5 ఏళ్లు మనలేదు. పుల్వామా దాడి తరువాత భారత్లో చొరబడ్డానికి పాక్ తీవ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. పాక్ సరిహద్దు గ్రామాల నుంచి భారత్లోకి ప్రవేశించడానికి అనేక సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఆయుధ సామాగ్రి అందించడానికి డ్రోన్లను వినియోగించడం, పావురాల ద్వారా సందేశాలు పంపడం వంటివి తరచూ వార్తల్లో చోటు చేసుకుంటుంటాయి. భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటమే కాదు, డ్రోన్ల ద్వారా బాంబులను జారవిడిచే ఉగ్రవాదుల టెక్నాలజీ వెనుక పాక్ హస్తం ఉందని యుఎన్ఏకు ఫిర్యాదు కూడా చేసింది. ఇటు చైనా ఒక పక్క పాకిస్తాన్తో, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి నడుస్తోంది. స్వప్రయోజనాల కోసం అది ఎంతకైనా తెగిస్తోంది. ఇతర దేశాలను ఆదుకోవడానికి అప్పులిస్తుంది. అప్పు తీర్చలేదని ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామంటుంది. యుఎన్ శాంక్షన్ కమిటీ క్రింద పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే అబ్దుల్ రహమాన్ మక్కీని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికాలు సంయుక్త ప్రాతిపదిక చేస్తే దాన్ని చైనా వ్యతిరేకించింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా రాజకీయ వ్యవహారాలకు ఈ మక్కీ నాయకత్వం వహించాడు. అలాగే ఎల్ఈటీ సంబంధాల వ్యవహారాలను పర్యవేక్షించాడు. భారత్లో 26/11 ముంబై దాడులు, 2000 సంవత్సరంలో ఎర్రకోట పైన దాడి, 2008లో రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంప్పై దాడి, 2018లో వరుసగా ఖాన్పూర్ దాడి, శ్రీనగర్ దాడి, గురాజ్, బండిపోరా దాడులు, వీటన్నిటి వెనుక కూడా మక్కీ హస్తం ఉంది. 2019 మే నెలలో పాకిస్తాన్ అతన్ని అదుపులోకి తీసుకొని లాహోర్లో హౌస్ అరెస్ట్ చేసింది. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేస్తున్నందుకు పాకిస్తాన్ జైలు శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ చట్టాల మేరకు భారత్, అమెరికాలు మక్కీని టెర్రరిస్టుగా ప్రకటించాయి. కానీ చైనా అడ్డుకోకపోయి ఉంటే అది అంతర్జాతీయంగా కూడా భారత్ సాధించిన విజయాల్లో ఒకటిగా నిలిచేది. తీవ్రవాదుల విషయంలో చైనా అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదు. పాకిస్తాన్కు చెందినటువంటి జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది. ఇక ఏది ఏమైనా మొత్తంగా మనం సరిహద్దుల మధ్య గట్టి నిఘా, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే తీవ్రవాదులను, తీవ్రవాద బృందాలను కట్టడి చేయవచ్చని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతిపాదన చెబుతోంది. బోర్డర్ సెక్యూరిటీ అనేది అన్నిటికంటే కీలకం. ఫారెన్ టెర్రరిస్ట్ ఫైటర్స్ సహా అన్ని రకాల తీవ్రవాదులను అడ్డుకోవాలి. అలాగే గూడ్స్, కార్గో వంటివి అక్రమంగా ప్రవేశించకుండా చూడాలి. సముద్రం తీర ప్రాంతాలపై నిఘా పెట్టడం అనేది మరో అంశం. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి టెర్రరిస్టుల పూర్తి సమాచారం, డేటాబేస్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉండాలి. అత్యున్నత సాంకేతిక వ్యవస్థతో కూడిన ఉపకరణాలు, మానవ వనరుల అవసరమూ ఉంటుంది. ఇక ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడానికి చాలా దేశాలు ట్రాన్సిట్ వీసాలు ప్రవేశపెట్టాయి. కొన్ని దేశాలు ఇంటర్పోల్ డేటాబేస్, ఇంటర్పోల్ కౌంటర్ టెర్రరిజం క్రిమినల్ అనాలిసిస్ ఫైల్తో స్క్రీనింగ్ వంటి చర్యలు చేపడుతున్నాయి. అది పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని చెప్పాలి. బోర్డర్ మేనేజ్మెంట్ అనేది స్థానిక చట్టాలపైన, అంతర్జాతీయ ఒడంబడికల ఆధారంగా సాగుతుంది. భారతదేశం ఫార్వర్డ్ పాలసీని
అనుసరిస్తోంది. ఇందులో భాగంగా సైనిక విమానాశ్రయాలను కూడా పెంచుతోంది. ఇప్పటి వరకు గుజరాత్లో వడోదర, జామ్నగర్, భుజ్, నాలియాలలో సైనిక స్థావరాలున్నాయి. తాజాగా 5వ స్థావరమైన డీసాకు కూడా ఈ మధ్యనే ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ 20 నిఘా టవర్లు ఉన్నాయి. దాని చుట్టూ కూడా గోడ ఉంటుంది. ఇక మొత్తం 4519 ఎకరాల్లో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఉపకరణాలతో ఆధునిక సాంకేతికతతో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 2 దశల్లో ఇది సాగుతుంది. యుద్ధ విమానాల కోసం రన్వే, సమాంతర టాక్సీవే, టూప్ టాక్సీ ట్రాక్, ఫైటర్ స్క్వాడ్రన్ డిస్పెరల్ ఏరియా మొదలైనవి సిద్ధమవుతాయి. 2వ దశలో ఆధునిక సాంకేతిక నియంత్రణ భవనం, వైమానిక దళ సిబ్బంది కోసం ఇళ్ళు నిర్మితమవుతాయి. ఇది దేశ వైమానిక భద్రతకు కీలకం. అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన బలగాలు ముఖ్యంగా వైమానిక దళం డీసాలో ఉంటే పశ్చిమ సరిహద్దులో ఎలాంటి సవాళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతామని ప్రధాని పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం లద్దాఖ్లో చైనాతో ఘర్షణ తరువాత భారతదేశం వైమానిక దళాన్ని పెద్ద ఎత్తున ఆధునీకరించే పనిలో పడింది. భారత్ యుద్ధ విమానాలు చాలా వరకు రష్యా నుంచి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి MiG-21, MiG-29, సుఖోయ్. MiG-21 అన్నిటికంటే పాతది. వీటి స్థానంలో రఫేల్, మిరాజ్, జాగ్వార్ వంటి కొత్త యుద్ధ విమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం 632 యుద్ధ విమానాలు, 438 హెలికాప్టర్లు, 250 రవాణా విమానాలు, 304 శిక్షణా విమానాలు సహా మొత్తం 1645 విమానాలు భారత్ వద్ద ఉన్నాయి. ఇటీవల దేశీయంగా తయారైన లైటర్ కాంబాట్ యుద్ధ విమానం తేజస్, ప్రచండ హెలికాప్టర్లు వైమానిక దళంలోకి వచ్చి చేరాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అలాగే భారత్ వద్ద 31 ఫైటర్ స్క్వాడ్రన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 10 ఏళ్లలో వీటి సంఖ్యను 42కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైమానిక దళాల ఆధునీకరణతో పాటుగా రాబోయే సంవత్సరాలలో మరిన్ని సైనిక విమానాశ్రయాలు, సరిహద్దుకు సమీపంలో కొత్త ఎయిర్ స్ట్రిప్లను కూడా నిర్మించాలనే లక్ష్యంతో భారత్ ఉంది. ఇక రాత్రి కూడా చూడగలిగేలా హోలోగ్రాఫిక్ రిఫ్లెక్స్ విజన్తో కూడిన మొట్టమొదటి ఆధునిక అసాల్ట్ రైఫిల్ సైనికుల చేతుల్లో ఇప్పుడుంది. అలాగే వారు ధరించే హెల్మెట్లో 360 డిగ్రీల బైనాక్యులర్ ఉంటుంది. అలాగే రైఫిల్తో పాటుగా సైనికుడి వద్ద వివిధ అవసరాల కోసం కత్తులు, వివిధ రకాల హ్యాండ్ గ్రెనేడ్లు అందుబాటులో ఉంటాయి. ఇక 2వ భద్రతా వ్యవస్థ సైనికుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఈ జాకెట్ AK-47 లాంటి ఆయుధాల నుంచి వచ్చే బుల్లెట్ నుంచి కూడా సైనికుడిని రక్షిస్తుంది. 3వది కమ్యూనికేషన్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్. కీలక సమయాల్లో సైనికులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. అలాగే పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ సహకారంతో కొత్త రకం ల్యాండ్ మైన్లను కూడా తయారు చేశారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ల్యాండ్ మైన్ల కంటే ఇది అత్యంత ప్రభావవంతమైనది. వీటితో పాటుగా 2024 నాటికి భారత ఆయుధ ఎగుమతులను $5 బిలియన్ చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2015-19 మధ్యకాలంలో ఆయుధాల దిగుమతిలో భారత్ 2వ అతిపెద్ద దేశంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇలా భారత్ విధానాల పరంగా, ఆచరణ పరంగా ఉగ్రవాద వ్యతిరేక పంథాను అనుసరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ ప్రయత్నం విజయవంతం కావడం అంటే ప్రపంచ శాంతికి మార్గం ఏర్పడటమే.